నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం కాశ్మీర్ ఫైల్స్ చూసాము అదే విధంగా కేరళ ఫైల్స్ అనేటువంటి వెబ్ సిరీస్ చూసాము కానీ మదనపల్లి ఫైల్స్ ఏదైతే ఉందో ఈ మదనపల్లి ఫైల్స్ కు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ చర్చకు బలం చేకూరుస్తూ సాక్షాత్తు హోం మంత్రి అనిత గారు ఆల్రెడీ ఒక హింట్ కూడా ఇచ్చేశారు సో పక్కా ఆధారాలతోనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశామని అసలు అక్రమ అరెస్ట్ అంటే ఏంటి సక్రమ అరెస్ట్ అంటే ఏంటి అనే దానికి ఆ రెండిటికి తేడా కూడా అనిత గారు చెప్పుకొచ్చారు అక్రమ అరెస్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చేసినటువంటి అరెస్టును అక్రమ అరెస్ట్ అంటారని సక్రమ అరెస్ట్ అంటే ఒక ఎంపీ అయినటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని నిన్న చేసినటువంటి అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని సక్రమ అరెస్ట్ అని అంటారని కూడా ఆమె చెప్పుకొచ్చారు ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే సరైనటువంటి ఆధారాలు లేకపోతే అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదని అన్ని ఆధారాలు ఉంది కాబట్టే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశామని అదేవిధంగా చట్టానికి ఏ పెద్దిరెడ్డి అయినా మిథున్ రెడ్డి అయినా జగన్ రెడ్డి అయినా అందరూ ఒకటేనని ఎవరి మీద ఏ కేసులోనైనా సరైన ఆధారాలు ఉంటే అరెస్ట్ చేసేది మాత్రం ఖాయము అది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారైనా సో చట్టానికి అందరూ సమానమని కూడా చెప్పుకొచ్చారు ఈ మదనపల్లె ఫైల్స్ విషయానికి వస్తే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ 2 రోజుల్లోనే వీళ్ళు ఏం చేశారంటే పెద్దిరెడ్డి అండ్ గ్యాంగ్ మదనపల్లిలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ని తగలబెట్టారు ఎందుకు తగలబెట్టారంటే వీళ్ళు చేసినటువంటి భూ కబ్జాలు దందాలకు సంబంధించినటువంటి దస్తావేజులు అందులో ఉండడంతో దానిని తగలబెట్టేశారు కంప్యూటర్లు తగలబెట్టేశారు ఫైల్స్ తగలబెట్టేశారు దాన్నే మదనపల్లి ఫైల్స్ కేసు అని కూడా అంటారు ఇక చూడండి నెక్స్ట్ పెద్దిరెడ్డి అరెస్టు ఖాయం ఆధారాలుంటే తగ్గేదేలే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరని చూసే సమస్య లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి 2 కేసులు అయితే విచారణలో ఉన్నాయి ఒకటి మదనపల్లి ఫైల్స్ కాగా రెండోది అటవీ భూములు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేశాడనేటువంటి కేసు ఈ 2 కేసులు కూడా విచారణ జరుగుతోంది విచారణలో కనుక సరైన ఆధారాలు కనుక లభిస్తే తప్పకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేసి తీరుతామని ఇండైరెక్ట్ గా అయితే చెప్పేశారు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఆధారాలు ఉన్నాయి అందుకే కోర్టు రిమాండ్ ఇచ్చింది ఆధారాలు ఉన్నాయి కాబట్టే కోర్టు రిమాండ్కి ఇచ్చింది ఆధారాలు ఉన్నాయి కాబట్టే ముందస్తు బెయిల్ రద్దయిందని కూడా చెప్పుకొచ్చారు ఒకవేళ ఆధారాలు లేకుండా ఇది అక్రమ కేసు అయింటే అక్రమ అరెస్ట్ అయింటే సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ను ఎందుకు క్యాన్సిల్ చేస్తుంది ఒకవేళ ఇది నిజంగా అక్రమ అరెస్టు అక్రమ నిర్బంధము రాజకీయ కుట్ర అయింటే ఆయన్ని కోర్టు ఎందుకు రిమాండ్కు విధిస్తుందని కూడా ప్రశ్నించారు ఒక ఎంపీని అరెస్టు చేయాలంటే అన్ని ఆధారాలు ఉంటే తప్ప అరెస్టు చేయరని హోంమంత్రి అనిత చెప్పారు పక్కా ఆధారాలతోనే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశామన్నారు సో ఎంపీ మిథున్ రెడ్డిని చేసినటువంటి అరెస్ట్ ఏదైతే ఉందో అది సక్రమమైన అరెస్టు అక్రమ అరెస్టు కానే కాదని కూడా చెప్పుకొచ్చారు ఈ విషయమై అనిత సోమవారం మీడియాతో మాట్లాడారు అక్రమ అరెస్ట్ అంటే సీఎం చంద్రబాబును చేసిందని ఆమె వ్యాఖ్యానించారు మిథున్ రెడ్డి తండ్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఫైళ్ల దహనం కేసు అటవీ భూముల్లో అక్రమ నిర్మాణాలపై కేసులో ఇంకా విచారణ కొనసాగుతుందన్నారు సో విచారణ ఇప్పట్లో అయిపోలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏమి క్లీన్ చిట్ రాలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేలేదు విచారణ జరుగుతూ ఉంది సరైన ఆధారాలు వచ్చిన తరువాత ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా అరెస్టు చేస్తాము కాబట్టి ఎవరు కూడా చట్టానికి అతీతులు కారు కాబట్టి ఆధారాలు ఉంటేనే అరెస్టు చేస్తాము కూటమి ప్రభుత్వం చేస్తున్నవన్నీ సక్రమ అరెస్టులే అక్రమ అరెస్టులు చేయడానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి పేరు జగన్మోహన్ రెడ్డి కాదు ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదని కూడా చెప్పుకొచ్చారు సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు